ఆ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో బైబిల్ గ్రంథం యొక్క ఆఖరు అధ్యాయంను మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభువు తన సంఘానికి చేసిన హెచ్చరికలుగా ఉన్నాయి. కాలగతులు, కాల పరిస్థితులను చూస్తూ ఉంటే ప్రభువు ఎప్పుడు వచ్చునో ఎరుగమన్నట్టుగా ఉంది. ఎందుకనగా ఆయన తన రెండవ రాకడ కొరకు తాను సూచించిన సూచనలు ఎన్నో జరుగుతూ ఉంది. మీకు ఇష్టమైతే మీరు ధ్యానించాలి అనుకుంటే మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలి. ఆయన రాకడకు తాను చెప్పిన సూచనలన్నీ, ఎన్నో కార్యములు, తాను తెలియచేసిన ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభువు మనల్ని హెచ్చరించాలనుకుంటున్నటువంటి కొన్ని మాటలు నేను మీకు చూపించి త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అన్నారు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన ప్రభు ఏమంటున్నారు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ వాక్యము లిఖించబడి ఈ వాక్యము తన భక్తులకు యోహాను రాసి నేటికి దాదాపు 2000 సంవత్సరాలు పూర్తి కాలమైపోయింది. ఆగములోనే ప్రభు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది ప్రభువు చెప్పారంటే నేడు కాలము మరి ఎంత సమీపముగా ఉందో మనం గుర్తించాలి. మనము దాన్ని జాగ్రత్తగా గమనించకపోతే మనము ప్రమాదంలో పడతాం. మనం వెళ్తున్న మార్గము ఉందా, గుంత ఉందా, మిట్ట ఉందా, కంప ఉందా, రాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయో చూసుకొని వెళ్ళాలి. ఏదో నేను వెళ్తున్నాను లేదు గుడ్డిగా వెళ్ళిపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక గొంతలో నేను పడక తప్పదు. కనుక నీవు నడుచుచున్న మార్గంలో నీ ప్రభువు నీకు సూచించిన సూచనలను, నీ ప్రభువు నీకు చెప్పిన హెచ్చరికలను ఈ కాలమందు నెరవేర్చబడుతున్నవా లేవా, వాటి సూచనల యొక్క కారణం ఏమిటి అని దేవుని వాక్యములో మనం క్షుణ్ణముగా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. గమనించండి, ప్రభు వారు ఏమంటున్నారంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున అంటే నా క్రియలన్నిటికీ నాకు ఫలం ఉంది. అమ్మా, మీ క్రియలన్నిటికీ మీకు ఫలం ఉంది. అయ్యా, మీ క్రియలన్నిటికీ కూడా మీకు దేవుని యొద్ద ఏముంది? ఫలం ఉంది. మన క్రియలన్నిటికీ ఫలం ఉంది. మనం అనుకుంటున్నాము ఏం చేస్తే ఏం లాభము, మాకు సంఘంలో గుర్తింపు లేదు, ఏం చేసి ఏం లాభము, ఏం మెప్పు పొందుతా ఉన్నాం మేము, ఏం చేసి ఏం లాభము, మాకు ఏమి మర్యాద ఉంది అని మనం అనుకుంటున్నాం. ఈ లోక మర్యాదలు అనుసరించి, ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత మెప్పును ఆలోచన చేసి మనం ఏమనుకుంటున్నాం, ఎంత చేసి ఏం లాభము అని మనం అనుకుంటున్నాం. ప్రభు అయితే అంటున్నారు, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. అమ్మా, ఈ లోకంలో ఎవరు నిన్ను గుర్తించకపోయి ఉండవచ్చు, ఎవరు నిన్ను మెచ్చుకొని ఉండకపోవచ్చు, ఎవరు నీవు చేసిన పనికి నీకు ఆ గొప్ప ఘనత మహిమను ఇవ్వలేకపోవచ్చు. అయితే నీ ప్రభువు నీ పని అంతటిని పరిశీలిస్తూ ఉన్నాడు. నీ ప్రభువు నీ పని అంతటిని గుర్తిస్తూ ఉన్నాడు. నీ పని అంతటికి ఒక దినమున తాను జీతాన్ని సిద్ధపరిచి నీ కొరకు బహుమానమును తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆ దేవుని దినపు రాకడ కొరకు మన క్రియలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, మన క్రియలన్నిటినీ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, మన ప్రభువు దృష్టికి యోగ్యమైనవి ఉన్నాయా లేవా, మన ప్రభువు దృష్టికి శ్రేష్టమైనవిగా ఉన్నాయా లేవా, మన ప్రభువు అంగీకరించే విధంగా
మనం ప్రవర్తిస్తున్నామా లేదా? మన హృదయాన్ని, మన హృదయ దేహములను ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో ముందుకు సాగాలి. ఎందుకంటే మన క్రియలన్నిటికీ దేవుడి దగ్గర ఏముందంట? ఫలము. వారి క్రియ చొప్పున నేను సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది. మన ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆయన వచ్చేటప్పుడు నీ క్రియలన్నిటికీ, మనందరి క్రియలన్నిటికీ ఆయన దగ్గర ఏముందంట? జీతము, ఫలము ఉంది. ఈ విషయాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మన క్రియలన్నిటికీ తగిన జీతం మన ప్రభువు తీసుకురాబోతూ ఉండాలి కనుక మరి మన ప్రభువు వచ్చేంత వరకు మనమేలా బ్రతకాలి? మన ప్రభువు వచ్చేంత వరకు మనమేలా ఎదురు చూడాలి? మన ప్రభువు రాకడ వరకు మనమేలా సిద్ధపడాలి? ఈ కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మాత్రం నేను చెప్పి నేను త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథంలోనే మొత్తము ఈ ధ్యానాంశం అంతా ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి. మన ప్రభు అన్నారు, నేను వచ్చినప్పుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నారు. మన ప్రభు ఎప్పుడు వచ్చినా మనకు సరైన తారీఖు లేదు, డేట్ లేదు, సమయం లేదు కనుక మనం ఏం చేయాలంట? మనం ఎలా సిద్ధపడాలంట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఏం చేయాలంట? ఏం కలిగింది? మనకి ఏం కలిగింది? మన ప్రభు ద్వారా. రోమిల్ రాస్తూ పౌలకు మాట్లాడారు. చూడండి 10వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించని ఎడలా నీవు రక్షింపబడదు. ఏం కలిగిందంట? రోమిల్ రాస్తూ పౌలు అంటున్నాడు, నీవు రక్షింపబడాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువు నీ పాపముల కొరకై చనిపోయినని నీ హృదయమందు విశ్వాసం ఉంచి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపని నీ హృదయమందు విశ్వాసించిన ఎడలా నీవు రక్షింపబడదు. కాబట్టి మా హృదయంలో ఏం కలిగిందమ్మా? దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన నా పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు ఎదుగు ప్రాణం పెట్టాడు. నా దోషములన్నిటి కొరకు తన రక్తాన్ని కార్చాడు. తన రక్తాన్ని కార్చి నా కొరకు మరణాన్ని జయించి లేచాడు. అదిగో అట్టి దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నాను అన్ని హృదయమందు ఏం కలిగిందయ్యా? విశ్వాసము కలిగింది. ఏం కలిగింది? విశ్వాసం. అందుకే ఎఫెసీయులకు రాస్తూ ఈ విశ్వాసాన్ని కూడా చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడితిరి. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడితిరి. కాబట్టి మనకు కలిగింది ఏమిటయ్యా అంటే మన హృదయమందు దేవుని యందు విశ్వాసము కలిగింది. మనకేం కలిగింది? దేవుని యందు విశ్వాసము కలిగింది. ఏ విశ్వాసము? అదిగో పరలోకపు దేవుడు నా కొరకు తన రూపధరిగా ఈ లోకానికి వచ్చి నా పాపములన్నిటి కొరకు, నా దోషములన్నిటి కొరకు, నా అతిక్రమములన్నిటి కొరకు తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని జయించి లేచిన నీ హృదయమందు విశ్వసించడలా నీవు రక్షింపబడదు. ఆ విశ్వాసము నీ హృదయమందు కలిగిన ఆ విశ్వాసాన్ని, నీ హృదయమందు కలిగిన ఆ విశ్వాసాన్ని ప్రభువు వచ్చు వరకు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకొని ఉండడు. దేని పట్టుకోవాలయా? చెట్టు కొమ్మలు, మంచం కోళ్ళు పట్టుకుంటే రాదమ్మా. దేవుని యందు నీ హృదయమందు నీవు బాప్తిస్మం పొందినాడు పుట్టినటువంటి విశ్వాసాన్ని
నీవు ప్రభువు నిన్ను పిలిచేంత వరకు, లేదా నీ ప్రభువు నీ కొరకు వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. గట్టిగా పట్టుకొని ఉండాలంటే ఏం చేయాలి మరి? ఆ విశ్వాసములో మనము జీవించాలి. ఆ విశ్వాసమందు మనము మన యొక్క నడతలో మన ప్రవర్తనను సరిచేసుకుంటూ బ్రతకాలి. ఇదిగో నా ప్రభువు నా పాపముల కొరకై చనిపోయెను, నా ప్రభువు సమాధి చేయబడి నా కొరకు సమాధిని జయించి లేచని మన హృదయం ముందు కలిగిన ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఎందుకు రాకడని ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం మీకు అనుకూలమైతే 24వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్తారు, బాగా ధ్యానం చేయండి. 24వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుట ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇలా అంటున్నాడు. చూడండి, ఎవడును మిమ్మును మోసపరచకుండా ఏం చేయకుండా ఏం చేయకుండా మిమ్మును ఎవడు మోసపరచకుండా చూచుకోండి. శిష్యులు అడుగుతా ఉన్నారు, అయ్యా నేను రెండోసారి వచ్చేసరికి భూలోకం ఇలాగైతుంది అలాగైతుంది, ఎన్నో సూచనలు అద్భుతాలు, ఎన్నో కరువులు కాటకాలు భూకంపాలు ఎన్నో క్రియలు జరుగుతాయని మీరు చెబుతా ఉన్నారు. అయితే మీకు రాకడకు సూచనలు ఏంటి ప్రభా అని శిష్యులు అడిగితే, శిష్యులతో మొట్టమొదటిగా ప్రభు పలికిన మాట ఏమిటంటే, మిమ్మును ఎవడును మోసపరచకుండా చూసుకోండి. ఇప్పుడు రండి, మన ప్రభువు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? ఇదిగో మోసగించే కాలము సిద్ధంగా ఉంది. నీ ప్రభు ఎక్కడ చనిపోయినాడయ్యా? నీ ప్రభు చనిపోలేదు. నీ ప్రభు నీ పాపముల కొరకే ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఎలా రక్తం కార్చించాడు. ఇప్పటి వరకు ఆ రక్తం ఉందా? నీ కొరకు ఆయన మరణించి ఉంటే ఆయన ఇంకా ఏమైనా ఉందా అని ప్రశ్నించే కాలంలో మనం ఉన్నామా? అంత మాత్రమే కాదు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆయన నామమున అద్భుతములు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నా యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తప్ప వేరొక ఏ ప్రాంతంలో కూడా లేడని చెప్పే కాలం రాబోతా ఉంది. కాబట్టి నీవు ప్రభునందు కలిగి ఉన్న నీ విశ్వాసాన్ని ఎవడును మోసపరచి అది ఎత్తుకొని పోకుండాట్లుగా నీ విశ్వాసాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకొని ఉండాలి. లేదు, నా ప్రభువు నా కొరకు వచ్చారు, నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు రక్తం కార్చారు, నా కొరకు సమాధి చేయబడ్డారు, సమాధిని జయించి లేచారు, నా ప్రభు నా కొరకు త్వరగా రానై ఉన్నారన్న ఆ విశ్వాసాన్ని నీవేం చేయాలంట? గట్టిగా పట్టుకొని ఉండాలి. లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ప్రభువు తన శిష్యులతో మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటంటే, మిమ్మును ఎవడును మోసపరచకుండా. మోసగించే కాలము, అబద్ధముతో కూడిన కాలము, ఇది అబద్ధముతో కూడిన లోకము, మోసము కుయుక్తిగలిగినటువంటి లోకములో మనం బ్రతుకుతా ఉన్నామా? మన లక్ష్యం గురించి, మన విమోచనముల గురించి చులకనగా మాట్లాడే ప్రజల మధ్య మనం జీవించచ్చు ఉన్నాం. కనుక నీ విశ్వాసము ఇదిగో ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను భ్రమపెట్టి మభ్యపెట్టి నిన్ను నిద్రపుచ్చి నిన్ను మోసపుచ్చి నీ విశ్వాసతలో దొంగలించవలని ఎవరు చూసినా నీ పని ఏమిటంటే నీ కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా మీ అందరికీ? మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే మన ప్రభువు వచ్చే వరకు అప్పుడే
ఆయన నీ పనికి నా పనికి మనందరి క్రియలన్నిటినీ సిద్ధపరిచిన జీతం మనకి ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో ఉండగా నీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, నీ విశ్వాసాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే, దాన్ని మోసానికి నిద్రకు మేలు పడకుండా నీవు దాన్ని విడిచిపెట్టేస్తే, నీ క్రియలకు నీవు ఈ లోకంలో ఎన్ని క్రియలు ప్రభు కొరకు చేసినా ఆ దేవుని దినము రాకడ వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే నీకు జీతము లేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. ఎవడును ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఏం చేయకూడరా, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగిందయ్యా మనకి? దేవుని యందు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాస్యతను మనం ఎప్పుడు విడిచిపెట్టము. ఏ విశ్వాసము? నా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా కొరకు శిలువ మరణం పొందారు, నా పాప దోషాలన్నిటిని తన రక్తం చేత కడిగాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించి లేచాడు, తిరిగి నా కొరకు ఒక దినమున రాబోతున్నారన్న విశ్వాసాన్ని ఎవరిని చెప్పినా విడిచిపెట్టు. రెండవది ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దానిని ఏం చేయాలట? గట్టిగా పట్టుకొను. ఎవడును నీ కిరీటమును అపహరింపకూడనట్లు, అనగా నీ కిరీటాన్ని దొంగలించకూడనట్లు నీకు కలిగిన దాన్ని ఏం చేయాలట? గట్టిగా పట్టుకుని. ఏంటి కిరీటము? అయ్యా, దేవుని రక్షణ అనే కిరీటం. దేవుని రక్షణ అనే కిరీటం. దేవుని రక్షణ అనే ఈ కిరీటము యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే మనకు దొరికింది. ఈ లోకంలో మరి ఎవరి వలనను ఆ రక్షణ కలగలేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు, అపోస్తల కార్యములు రాశారు, ఈ నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేనే లేదు అని భక్తులు ఎందరో ఉద్ఘాటించారు. కాబట్టి నీకు దేవుడిచ్చిన రక్షణ అనే నీ కిరీటమును ఎవడును అపహరింపకున్నట్లుగా దొంగలించకూడనట్లు ఏం చేయాలా? ఎప్పుడు జరుగుతుంది దొంగతనం? ఎప్పుడు జరుగుతుంది దొంగతనం? మనము ఏమరపాటుగా ఉన్నప్పుడు దొంగతనం జరుగుతుంది. మనము నిద్రపోయినప్పుడు దొంగతనం జరుగుతుంది. మనము నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దొంగతనం జరుగుతుంది. మనము మన యొక్క కలిగిన దాన్ని భద్రంగా దాచుకోలేనప్పుడు ఏం కలుగుతుంది? దొంగతనం కలుగుతుంది. అలాగనే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే కిరీటాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నిద్రపోకుండా అంటే రేయింబవులు శారీరకంగా నిద్రపోకుండా కాదు, మెలకువ కలిగి, నీ రక్షణ గురించిన మెలకువ కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నీ కిరీటాన్ని ఎవ్వడు దొంగలించకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కనుక ఎవడును నీ కిరీటాన్ని, ఎవరి కిరీటాన్ని? నా కిరీటాన్ని ఒకటే కాదు, మీ అందరి కిరీటములను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దొంగలు మోపైపోయారు, నీ రక్షణను దొంగిలించేవారు ఎక్కువైపోయారు, నీ రక్షణను లేకుండా చేసేవారు ఎక్కువైపోయారు. జాగ్రత్త, నీ కిరీటాన్ని ఎవడను దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత
మనందరిపైన. మూడవది ఆఖరి నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ఏది? మన ప్రభువు త్వరగా వచ్చుచున్నారు. నీ విశ్వాస్యతను కాపాడుకో, నీ కిరీటమును ఎవడు దొంగిలించకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఆయన త్వరగా వచ్చుచున్నారు. ఏం చేయాలట? ఈ గ్రంథంలో. ఏ గ్రంథంలోని? ఏ గ్రంథంలోనయ్యా? ఈ గ్రంథంలోని. మీ పాస్టర్ రచించిన పుస్తకాల్లోని కాదు అయ్యా, ఇంతకుముందు సేవకులు రచించిన పుస్తకాల్లోని కావు. అవి అవగాహన కొరకు కొంత మట్టుకు చదువుట మంచిదే, కానీ నీవు గైకొనవలసిందేమిటి? ఈ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను గైకొనువాడు ఎందుకు ధన్యుడంట? ఇదిగో మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. వానికి ఆయన సిద్ధపరిచిన జీతాన్ని త్వరగా తీసుకొని రాబోతాము. ఆ జీతము నీ క్రియలన్నిటివి. అమ్మా, నువ్వనుకుంటున్నావు ఎంత గొప్ప కానుకలు ఇచ్చాను, ఎంత గొప్ప పరిచర్య చేశాను, ఎంత గొప్ప కప్పులు కడిగాను, ఎంగిలి పాత్రలు కడిగాను, ఇదిగో నా క్రియలకు ఫలం లేదా అని నువ్వు అనుకుంటున్నావు. నీ క్రియలన్నిటికీ నీ ప్రభు దగ్గర జీతం సిద్ధంగా ఉంది. ఆయన త్వరగా తీసుకురాబోతూ ఉన్నాడు. నీవైతే నీ విశ్వాస్యతను విడిచిపెట్టవద్దు. రక్షణ అనే నీ కిరీటాన్ని ఎవడు దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ ప్రవచన వాక్యములను ఎప్పటికప్పుడు చదువుకుంటూ ధ్యానం చేస్తూ వీటిని గైకొని వాక్య ప్రకారం నడువు. అప్పుడు నీ ప్రభువు వచ్చినప్పుడు నీ జీతానికి ఫలము ఆయన తప్పక ఇస్తాడు. ఈ లోకములో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నీ పనికి గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా, కనీసం సేవకుడు సంఘంలో నీవు చేసిన పరిచయం గుర్తించకపోయినా నీ ప్రభువు గుర్తించాడు, నీ దేవుడు గుర్తించాడు. నీ క్రియలన్నిటికీ దేవుడు వదలమన జీతము తీసుకురాబోతా ఉన్నారు. ఆ జీతం పొందుటకు నీ విశ్వాస్యతను కాపాడుకోవాలి, నీ రక్షణను కాపాడుకోవాలి. మూడవది ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యములను చదువుతూ ధ్యానం చేస్తూ ఏం చేయాలి? గైకొనాలి. చదివితే కాదు. యాకోబు భక్తుడు రాసిన 1:21 అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలట? అదొక మాట చదవండి. యాకోబు భక్తుడు రాసిన పత్రిక 22వ వచనం. యాకోబు భక్తుడు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఏం చేయాలి? వాక్య ప్రకారము ప్రవర్తించువారమై ఉండాలి. వినువారు చాలా మంది వింటారు, బాగా చక్కగా వింటారు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించాలి. అమ్మా, నీ ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన నీ క్రియలన్నిటికీ జీతం ఇయ్యాలంటే ఈ ప్రవచన వాక్యమును వినువాడు గైకొనువాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యానుసారముగా తన ప్రవర్తనను కాపాడుకొనువాడు ధన్యుడు. వారి కొరకు దేవుడు తాను యుగాది మొదలుకొని ఇంతవరకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. ఆ జీతం పొందుటకు నీవు నేను సిద్ధపడి ఉన్నాను. ప్రభు కొద్ది మాటను దీవించుకుందాం.